ఓకే. ఈ వీడియోలో మనం చెప్పుకునేవి ఏంటంటే ఈఎస్సి సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ ఎర్త్ వర్క్ ఫర్ రోడ్స్ అండ్ కెనాల్స్. అందులో మనకి మెయిన్గా 3 మెథడ్స్ ఉంటాయి. ఈ 3 మెథడ్స్ యూస్ చేసి అక్కడ అందులో ఇచ్చే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్లో ఈ మెథడ్ బేస్ చేసుకుని 14 మార్క్స్కి పెద్ద క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఇందులో మూడు మెథడ్స్ ఉంటాయి. మిడ్ సెక్షనల్ ఏరియా, మీన్ సెక్షనల్ ఏరియా అండ్ ప్రిజ్మాయిడల్ ఫార్ములా మెథడ్. అది ఫస్ట్ రోడ్ ఎస్టిమేషన్. మాక్సిమం రోడ్ ఎస్టిమేషన్, కెనాల్ ఎస్టిమేషన్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కాకపోతే అక్కడ వాటర్ డిశ్చార్జ్ కన్సిడర్ చేసుకుని మనం కెనాల్ డిజైన్ చేయాలి. కెనాల్కి ఎంత క్వాంటిటీ అవ్వాలి ఏంటని డిజైన్ చేయాలి. ఆ డైమెన్షన్స్ బట్టి ఎక్స్కవేట్ చేయాలి. ఇక్కడ చూడు, ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎర్త్ వర్క్ ఆఫ్ రోడ్ ఇన్ బ్యాంకింగ్ ఆర్ ఇన్ కటింగ్ ఈజ్ యూజువల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్రెపీజియం. బ్యాంకింగ్ అంటే ఫిల్ చేయడం ఎర్త్ వర్క్, కటింగ్ అంటే ఎక్కువ ఉన్నదని కట్ చేసి, అది ట్రెపీజియం ఫార్మ్ లో ఉంటుంది మ్యాక్సిమం. ఏది నువ్వు క్రాస్ సెక్షన్ చూస్తే the quantity of earth and the quantity of earthwork may be calculated by the following methods. ఫస్ట్ అసలు క్వాంటిటీ అంటే ఏంటి? వాల్యూమ్. క్వాంటిటీ అంటే నీకు హైట్, విడ్త్, లెంగ్త్ వాల్యూమ్ ఏదైనా సరే. ఆ వాల్యూమ్ జనరల్గా వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్ లో ఉంటుంది. ఏరియా ఇంటూ లెంగ్త్. ఏరియా అంటే మీటర్, లెంగ్త్ అంటే మీటర్ క్యూబ్. సరిపోయింది కదా. ఇక్కడ ఏరియా అంటే దేని ఏరియా వస్తుందంటే సెక్షనల్ ఏరియా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక లాంగిట్యూడినల్ రోడ్. నీకు కావాల్సిన రోడ్ ఇలా ఉండాలి. ఇక్కడ ఇలా సెక్షన్ కట్ చేస్తే ఈ సెక్షన్ ఏరియా ఉంది చూసావా ట్రెపీజియం లో, దీని ఏరియా నీకు కావాలి. దీని ఏరియా ఇంటూ దీని పూర్తి లెంగ్త్ చేస్తే నీకు ఎంత ఎర్త్ వర్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి, నీకు వాల్యూమ్ వస్తుంది. ఓకే. అది ఇలా బ్యాంకింగ్ ఉండొచ్చు, కటింగ్ ఉండొచ్చు. బ్యాంకింగ్ అంటే ఇది గ్రౌండ్ లెవెల్, ఇదంతా ఫిల్ చేసాడు. కటింగ్ అంటే ఇది గ్రౌండ్ లెవెల్, ఇదంతా కట్ చేసాడు. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, సెక్షన్ ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెంట్రల్. సెక్షనల్ ఏరియా వాల్యూమ్ క్వాంటిటీ కావాలంటే ఏరియా ఇంటూ లెంగ్త్. ఏరియా కావాలంటే ఇది ట్రెపీజియం ఫార్మాట్ లో ఉంటుంది అన్నాను కదా. ఈ ట్రెపీజియం ని 3 పార్ట్స్ చేసుకో. సెంటర్ ఆన్ రెక్టాంగిల్, అటు ఇటు ట్రయాంగిల్స్. ఏరియా ఆఫ్ సెంటర్ రెక్టాంగిల్ పోర్షన్ ప్లస్ ఏరియా ఆఫ్ 2 సైడ్ ట్రయాంగులర్ పోర్షన్. ఏరియా ఆఫ్ సెంట్రల్ రెక్టాంగిల్ బి ఇంటూ డి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ప్లస్ ఏరియా ఇంటూ లెఫ్ట్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఇంటూ రైట్ రెక్టాంగిల్, సారీ ఏరియా ఇంటూ లెఫ్ట్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఇంటూ రైట్ ట్రయాంగిల్. దాన్ని 2 ఇంటూ చేస్తాడు సింపుల్ గా. సో హాఫ్ ఇంటూ ఎస్డి ఇంటూ డి. ఇది రేషియో ఏమన్నాడు? S:1 అన్నాడు. అంటే ఇది 1 ఉంటే ఇది S ఉండాలి, అవునా? ఇది ఎంత ఉన్నది? D ఉన్నది, అంటే ఇది SD ఉండాలి. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ SD ఇంటూ D, BD ప్లస్ SD స్క్వేర్. 2 1/2 క్యాన్సిల్ అయ్యాయి. D ఈక్వల్ టు 1 అయ్యే అవకాశం కూడా ఉంది కదా. ఏంటి? కటింగ్ వాయిస్ D ఈక్వల్ టు 1 అది డిజైన్ ప్రకారం చూసుకుంటే. ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఉన్నది, నా ప్రాజెక్ట్ లో D ఈక్వల్ టు 1.5 వచ్చింది, మొత్తం విడ్త్ 3 మీటర్స్ వచ్చింది. అలా చూసుకుంటే అది ఈ S:1 అనేది రేషియో సైడ్ స్లోప్స్ చెప్పాను కదా. హారిజాంటల్ ఇస్ టు వెర్టికల్, అంటే ఇది హారిజాంటల్, ఇది వెర్టికల్. ఒక నిమిషం డయాగ్రామ్ గీసుకుంటున్నాను. ఓకే. సో నీకు వచ్చిన సెక్షనల్ ఏరియా BD ప్లస్ SD స్క్వేర్. క్వాంటిటీ కావాలంటే BD ప్లస్ SD స్క్వేర్ ఇంటూ L చెయ్యాలి, అంతేగా. ఇప్పుడు చెప్పింది రోడ్డు ప్లెయిన్ గా ఉంటే, అలా కాకుండా రోడ్ బోత్ ఎండ్స్ కూడా వేరు వేరు లెవెల్స్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. అలాంటి ఒక లాంగిట్యూడ్ స్లోప్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది. ఓకే, నీ రోడ్ స్టార్టింగ్ పాయింట్ లేదా ఎండింగ్ పాయింట్ ఒక హైట్ లో ఉంది, లేదా మిగతా పాయింట్ ఇంకో హైట్ లో ఉన్నది. స్టార్టింగ్ ఒక హైట్ లో, ఎండింగ్ ఇంకో హైట్ లో ఉన్నది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, వెన్ ద గ్రౌండ్ ఇస్ ఇన్ లాంగిట్యూడినల్ స్లోప్, ద హైట్ ఆఫ్ బ్యాంక్ ఆర్ డెప్త్ ఆఫ్ కటింగ్ విల్ బి డిఫరెంట్ ఎట్ 2 ends. ఇక్కడ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది హైట్ కట్ చేయడానికి లేదా బ్యాంకింగ్ చేయడానికి. అండ్ ద మీన్ హైట్ ఆఫ్ ద మీన్ హైట్ ఆఫ్ ఆర్ ద డెప్త్ మే బి టేకెన్ ఫర్ D. సో నువ్వు ఇక్కడ డెప్త్ తీసుకుంటావు, ఎంత కట్ చేయాలి లేదా ఎంత ఫిల్ చేయాలి అనేది. ఇక్కడ డెప్త్ తీసుకుంటావు, లేదా ఎంత కట్ చేయాలి ఎంత ఫిల్ చేయాలి అనేది. ఆ రెండింటికి యావరేజ్ చేసి మీన్ డెప్త్ తీసుకుంటావు. డెప్త్ ఇవ్వాలి, డెప్త్ ఇస్తాడు అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను, నువ్వు డెప్త్ తీసుకోవాలి, అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత కట్ చేసుకోవాలి అనేది. డెప్త్ అనేది నువ్వు నడిచే ఏరియాకి బేస్ లెవెల్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే నీకు క్వశ్చన్స్ లో పక్కాగా బ్రెడ్త్ డెప్త్ ఇచ్చేస్తాడు. క్వశ్చన్స్ చూద్దాం, ఎగ్జాంపుల్స్ ఇస్తాడు.
ద మీన్ హైట్ ఆర్ డెప్త్ అనేది డి అని తీసుకుంటావు. అండ్ ద సెక్షనల్ ఏరియా అట్ మిడ్ సెక్షన్ ఈస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ మీన్ హైట్. నువ్వు సెక్షన్ ఏరియా తీసుకోవాలంటే నీకు కావాల్సింది ఏంటి? బిడి ప్లస్ ఎస్డి స్క్వేర్. బి అనేది కాన్స్టెంట్, ఇక్కడ అక్కడ కూడా బ్రెడ్త్ అనేది టాప్ లో. నీకు ఒకవేళ మారితే డెప్త్ అనేది మాత్రం మారుతుంది, అవునా? ఓకే, మీన్ హైట్ లో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి విను తీసుకున్నాం d1 plus d2 by 10 యావరేజ్ హైట్. ఒకసారి విను. ఇక్కడ నీకు క్వాంటిటీ కావాలంటే ఏరియా ఇంటూ లెంగ్త్ చేయాలి. ఏరియా కావాలంటే బ్రెడ్త్ డెప్త్ సైడ్ స్లోప్ కావాలి. సైడ్ స్లోప్ మనం బ్రెడ్త్ వాడి కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఎండ్ లో ఆ ఎండ్ లో కూడా ఎటు వచ్చి నీకు వేరే అయ్యేది డెప్త్. అందుకని నువ్వేం చేస్తావు అంటే త్రూ అవుట్ ద లెంగ్త్ లోని ఈ డెప్త్ ఇక్కడ డెప్త్ తీసుకుంటావు, అక్కడ డెప్త్ తీసుకుంటావు, రెండింటికి మీన్ కట్టిస్తే నీకు ఒక యావరేజ్ డెప్త్ వాల్యూ వస్తుంది. ఆ డెప్త్ వాల్యూ తీసుకుని ఇక్కడ ఏరియా కట్టేస్తావు, ఏరియా ఇంటూ లెంగ్త్ చేస్తే క్వాంటిటీ వచ్చేస్తుంది. ఓకే, లేదా అలా కాదు అనుకుంటే ఇక్కడ ఒక క్రాస్ సెక్షన్ ఏరియా ఉంది, ట్రెప్జాయిడ్ ఉంది, దీనికి ఏరియా కట్టేస్తావు. అటువైపు ఇంకోటి ఉందా, దానికి ఏరియా కట్టేస్తావు. ఆ రెండిటి యొక్క రెండు ఏరియాస్ కి మీన్ తీసుకుంటే ఒక మీన్ ఏరియా వాల్యూ వస్తుంది. నీకు అన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్ కి ఒకేలా ఉండదు ఎస్టిమేషన్. శాండీ సాయిల్ కి ఒకలాగా, క్లే సాయిల్ కి ఒకలాగా, రాకీ సాయిల్ కి ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు తీసే కంటెంట్ వేరే ఉంది. కటింగ్ ఇప్పుడు రాకీ సాయిల్ అనుకో, దాన్ని కట్ చేయడానికి ఒక సెటన్ ఎక్విప్మెంట్స్ కావాలి. శాండీ కొన్ని, క్లే కొన్ని కావాలి. అందుకని నీకు అన్నిటికీ ఎస్టిమేషన్ రేట్స్ ఒకేలా ఉండవు, వేరీ అవుతూ ఉంటాయి. లీడ్ అండ్ లిఫ్ట్ ఇప్పుడు చెప్పు. సో లీడ్ అండ్ లిఫ్ట్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ లో ప్రతి చోట మనకి కెనాల్స్ ఎగ్జిక్యూషన్ లో కానీ వీటిలో మనకి మేజర్ గా వచ్చే టర్మ్స్. ఓకే, లీడ్ అండ్ లిఫ్ట్ అంటే ఏంటంటే, లీడ్ అంటే ఎంత లెంత్ వరకు నీకు ఎర్త్ ని మూవ్ చేసావు, ఓకే, అనేది లీడ్. అలాగే హారిజాంటల్, సో వర్టికల్ గా ఎర్త్ ని నువ్వు ఎంత లిఫ్ట్ చేసావు అనేది లిఫ్ట్. ఓకే, సో జనరల్ టర్మ్స్ లో ఇండికేట్ చేసేటప్పుడు ఎలా చెప్తారంటే, సో ఇప్పుడు ఇక్కడ ఫిల్లింగ్ ఉంది కదా, ఫిల్లింగ్ కటింగ్, ఓకే, రెండు ఉంటాయి కదా. సో ఫిల్లింగ్ నుంచి కటింగ్ యొక్క సెంట్రాయిడ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఉంటది కదా, హారిజాంటల్ డిస్టెన్స్, సో దాన్ని లీడ్ కింద తీసుకుంటాం. ఓకే, జనరల్లీ మనకి లీడ్ వచ్చేప్పటికి కెనాల్స్ లో వీటిలో జనరల్ గా 30 meters అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఈ సెంట్రాయిడ్ నుంచి ఈ సెంట్రాయిడ్ కి. ఓకే, అలాగే కట్టింగ్ యొక్క సెంట్రాయిడ్ నుంచి ఫిల్లింగ్ యొక్క సెంట్రాయిడ్ వర్టికల్. ఓకే, వర్టికల్ అనేది లిఫ్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో మనకి జనరల్ గా ఈ సెంట్రాయిడ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందో పర్ఫెక్ట్ గా తెలియదు కాబట్టి నార్మల్ టర్మ్స్ లో ఏంటంటే ఎర్త్ ఎంత మూవ్ చేస్తున్నాం హారిజాంటల్ గా లీడ్, ఓకే, అలాగే వర్టికల్ గా ఎంత లిఫ్ట్ చేస్తున్నాం ఎర్త్ ని, అది లీడ్ అండ్ లిఫ్ట్ అంటే. ఓకే, అంటే 1.5 meter లిఫ్ట్ పర్ హైట్ ఆఫ్ డెప్త్, అర్థమైందా? ఓకే, సో 30 meters లీడ్ కి ఎంత, 1.5 meter లిఫ్ట్ కి ఎంత అనేది ఎస్టిమేట్ చేసుకుంటావు ఎర్త్ వర్క్ అనేది. ఓకే, సో అవి నార్మల్ లీడ్ అండ్ లిఫ్ట్ అవుతాయి. ఓకే, ఫర్ గ్రేటర్ లీడ్ అండ్ లిఫ్ట్ రేట్స్ విల్ బి డిఫరెంట్, అర్థమైందా? నీకు లిఫ్ట్ లీడ్ ని బేస్ చేసుకుని రేట్స్ అనేవి మారిపోతాయి. నువ్వు గ్రేటర్ లిఫ్ట్ అండ్ లీడ్ కావాలనుకున్నావు అనుకో, సో ఎక్కువ కాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఎగ్జిక్యూషన్స్ కి. ఓకే, ఓకే, ఫర్ క్యాలిక్యులేషన్ మిడ్ సెక్షన్ చెప్తున్నావు ఇంకానా? ఏంటి మిడ్ సెక్షన్ చెప్తున్నావు ఇంకానా? ఇంకా అక్కడ దాకా రాలేదు, చిన్న టాపిక్ ముందు ఉండదు, అది కవర్ చేసి వెళ్దాం. ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎర్త్ వర్క్ ఇన్ రోడ్ longitudinal section and cross section of the ground are taken and the formation line is fixed. నువ్వు ఎర్త్ వర్క్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే అసలు ఏ లెవెల్లో రోడ్డు రావాలి అనేది ఫిక్స్ చేసుకుంటావు. ఫిక్స్ చేసుకున్నాక ఆ లెవెల్ వరకు రోడ్ ఉండడానికి ఉన్న రోడ్ని కటింగ్ చేయాలా, ఫిల్లింగ్ చేయాలనేది చూస్తావు. అది చేయాలంటే ఫస్ట్ దాని లాంగిట్యూడల్ సెక్షన్ త్రూఅవుట్ ద లెంగ్త్ తీసుకుంటావు, క్రాస్ సెక్షన్ తీసుకుంటావు. క్రాస్ సెక్షన్ ఏరియాకి త్రూఅవుట్ ద లాంగిట్యూడల్ సెక్షన్ లెంగ్త్ కోసం, తర్వాత ఫార్మేషన్ లైన్ అనేది ఫిక్స్ చేస్తావు. అంటే నీకు ఏ లెవెల్లో రోడ్ రావాలి లేదా ఏ లెవెల్లో కెనాల్ రావాలి కిందకని చెప్పి. ఫార్మేషన్ లైన్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఫ్లడ్ లెవెల్. కెనాల్స్ విషయంలోకి వస్తే, రోడ్స్ విషయంలో అయినా సరే ప్రీవియస్ ఒక 10-20 years ఫ్లడ్స్ తీసుకుని అవి ఏ రేంజ్ లో వచ్చాక ఎంత వరకు మునిగిపోయింది అంత కన్సిడర్ చేసుకుని ఫార్మేషన్ చేసుకుంటావు. ప్రీవియస్ 10 to 20
10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ ఫ్లడ్ లెవెల్స్ తీసుకుంటావు ప్రీవియస్ ఇయర్స్ లో. ఇది వరకు వచ్చిన వరదలు ఎంత వరదలు వచ్చాక కెనాల్స్ కైనా రోడ్స్ కైనా, రోడ్స్ కూడా మునిగిపోతాయి కదా కొన్ని హిల్లీ ఏరియాస్ దగ్గర. మా హిల్లీ ఎక్కడైనా మునిగిపోతాయి. అక్కడ నువ్వు రోడ్ ఏ లెవెల్ కి కట్టాలి, ఏ లెవెల్ ఇదేమిటి గ్రేడియంట్ ఎంత పెట్టాలి, స్లోప్ ఎంత పెట్టాలి రోడ్డుకి, హైట్ ఆఫ్ బ్యాంక్ ఎంత హైట్, ఇదేమిటి ఆ ఫార్మేషన్ లెవెల్ రావడానికి ఎంత బ్యాంకింగ్ చేయాలి, ఎంత కటింగ్ చేయాలి, ఎంబ్యాంక్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? ఇదంతా కనుక్కోవడం కోసం 3 years ఫ్లడ్ లెవెల్స్ కన్సిడర్ చేసుకుంటావు. వాటిని బేస్ చేసుకుని ఇదంతా చేస్తావు. అదే ప్లెయిన్ కంట్రీస్ అనుకో, ద రోడ్ ఈస్ యూజువల్లీ ఇన్ బ్యాంకింగ్, మాక్సిమం బ్యాంకింగ్ చేస్తావు ప్లెయిన్ కంట్రీస్ తో. నీకు ఎక్కడ కటింగ్ చేసిన అవసరం ఉంటుంది. కానీ ప్లెయిన్ కంట్రీస్ అంటే పెద్దగా కొండలు అవి ఉండవు, హిల్ ఏరియాస్ ఉండవు. బట్ ఇఫ్ ద రోడ్ ఈస్ ఇన్ కటింగ్ ఫర్ సమ్ లెంగ్త్ అండ్ ఇన్ బ్యాంకింగ్ ఫర్ సమ్ లెంగ్త్, అంటే మొత్తం మాక్సిమం బ్యాంకింగ్ ఉంటుంది, కానీ అక్కడక్కడ కటింగ్ కొంత బ్యాంకింగ్ కొంత ఉంటుంది ప్లెయిన్ కంట్రీస్ లో. అలాంటి టైంలో ఏం చేస్తాం అంటే ద ఎక్స్క్వేటెడ్ ఎర్త్ ఫ్రమ్ కటింగ్ పోర్షన్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫ్రమ్ బ్యాంకింగ్ పోర్షన్ విత్ ఇన్ ద ఎకనామికల్ లిమిట్స్. అర్థమైందా? నువ్వు బ్యాంకింగ్ అంటే ఫిల్ చెయ్యాలి కదా నువ్వు ఎర్త్ వర్క్ ని. ఆ ఫిల్ చేయడానికి ఎర్త్ వర్క్ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే కటింగ్ పోర్షన్ నుంచి. ఎక్కడైతే కట్ చేస్తామో ఆ కట్ చేసిన పోర్షన్ అంతా తీసుకొచ్చి ఫిల్లింగ్ దగ్గర యూటిలైజ్ చేస్తాం ఎకనామికల్ పర్పస్ కోసం. అది కూడా విత్ ఇన్ ద ఎకనామికల్ లిమిట్స్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్. అదే హిల్లీ కంట్రీస్ లో తీసుకుంటే రోడ్ అనేది బ్యాంకింగ్ ఉంటుంది, కటింగ్ ఉంటుంది. అక్కడ కూడా నువ్వు ఏం చేస్తావు అంటే ద ఎక్స్క్వేట్ ఎర్త్ వర్క్ ఫ్రమ్ కటింగ్ లోంచి ఎక్స్క్వేట్ చేసిన ఎర్త్ వర్క్ ని బ్యాంకింగ్ కోసం యూజ్ చేస్తావు. అది కూడా విత్ ఇన్ ద ఎకనామికల్ లిమిట్స్. ఫ్రమ్ ద ఎల్ సెక్షన్ అండ్ ఫార్మేషన్ లైన్, ఆ ఎల్ సెక్షన్ ని ఫార్మేషన్ లైన్ ని కన్సిడర్ చేసుకుని ద హైట్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ డెప్త్ ఆఫ్ ద కటింగ్ ఆర్ క్యాలిక్యులేటెడ్. ఆ ఎల్ సెక్షన్ ని ఫార్మేషన్ లైన్ కన్సిడర్ చేసుకుని నువ్వు అసలు ఎంత లిఫ్ట్ ఉందో చూసుకుని దాన్ని కటింగ్ చేసుకోవడమే. అంటే లిఫ్ట్ అంటే కటింగ్ కి ఫిల్లింగ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ లిఫ్ట్. ఇప్పుడు చెప్తుంది దీని ఒకసారి. హైట్ ఆఫ్ ద బ్యాంక్ అంటే నువ్వు ఎంత ఫిల్ చేయాలి, డెప్త్ ఆఫ్ ద కటింగ్ నువ్వు ఎంత కట్ చేయాలి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఆర్ఎల్ ఆఫ్ గ్రౌండ్ అండ్ ఆర్ఎల్ ఆఫ్ ఫార్మేషన్. నీకు ఒక డ్రా చేస్తాను చూడు. జనరల్ అదే రోడ్ ఈ లెవెల్లో ఉన్నది, నీకు ఫార్మేషన్ ఈ లెవెల్లో రావాలి. ఈ 2 లెవెల్ కి డిఫరెన్స్ చూసుకుంటావు. అంటే ఇక్కడ స్ట్రైట్ గా లేదు, నిజానికి స్ట్రైట్ గా తీసుకుంటారు వాళ్ళు. ఆర్ఎల్ ఆఫ్ గ్రౌండ్ తోటి కన్సిడర్ చేసుకొని ఆర్ఎల్ ఆఫ్ గ్రౌండ్ కి ప్యారలల్ గానా కాదు వినొకసారి. ఆర్ఎల్ ఆఫ్ గ్రౌండ్ ని ఆర్ఎల్ ఆఫ్ ఫార్మేషన్ నుంచి డిఫరెన్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తారు. సబ్స్ట్రాక్ట్ చేసి పాజిటివ్ వచ్చింది అనుకో ఫార్మేషన్ బ్యాంకింగ్ చేస్తారు, ఇది కటింగ్ చేస్తారు, ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్. అదే నెగిటివ్ వచ్చింది అనుకో ఇంకా కావాలి కాబట్టి ఫిల్ చేస్తారు, బ్యాంకింగ్ చేస్తారు. అది అర్థమైంది కదా? ఓకే నెక్స్ట్. సో నీకు టోటల్ ఫార్మేషన్ లెంగ్త్ ని పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఎక్కడ ఈచ్ పార్ట్ లో నువ్వు కొంత ఇంటర్వెల్ తీసుకుని సర్వే చేసుకుంటూ ఫార్మేషన్ కి గ్రౌండ్ కి లెవెల్స్ డిఫరెన్స్ చూసుకుంటూ కటింగ్ ఫిల్లింగ్ చేసుకుంటూ వస్తావు. For longitudinal section, RL of ground is usually taken by leveling instrument at every 30 meter apart along the central line of road. Road central line తీసుకుంటావు. ఒక డౌట్ రా వాట్సా చెప్పు. ESC లోని 1 to 3 యూనిట్స్ కష్టమా, 3 4 5 6 యూనిట్ కష్టమా? ఒక విషయం చెప్తాను నేను. 5 6 యూనిట్స్ అనేవి పార్ట్ ఏ లో వస్తే 28 మార్క్స్ కి వస్తాయి, అది తెలుసు కదా. ఇక 1 to 3 4 విషయంలోకి వస్తే ఫస్ట్ యూనిట్ లో మెయిన్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ అనేవి చూసుకోవాలి. అది ఈజీ పర్లేదు, అంటే ఏం లేదు. మెయిన్ ఐటమ్స్ ఆఫ్ వర్క్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కింద నుంచి పై వరకు ఏ పార్ట్స్ ఉంటాయి వాటికి దాని యూనిట్స్ ఎందులో చూసుకుంటావా, మీటర్ స్క్వేర్ లో చూసుకుంటావా, మీటర్ క్యూబ్ లో చూసుకుంటావా, రన్నింగ్ మీటర్ లో చూసుకుంటావా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లో చూసుకుంటావా అనేది చెక్ చేసుకోవాలి. అవి మెయిన్ ఐటమ్స్ ఆఫ్ వర్క్. ప్రిన్సిపల్ యూనిట్స్ చూసుకుంటావు. నెక్స్ట్ ఇది టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ మొన్న వీడియో తీసిన టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ గురించి, అది టైప్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ చూసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్ విషయంకి వస్తే అది మనం చెప్పడానికి ఏమి ఉండదు. మాక్సిమం అది నీవు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ పనికి ఎంతమంది లేబర్ కావాలి, ఏ వర్క్స్ చేయాలి, వాటి రేట్స్ ఎంత ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. అండ్ దట్టు రిటర్న్స్ అనేది ఇయర్ కి మారిపోతుంది స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ రావడం వల్ల.
అది నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఎర్త్వర్క్ ఎంబాంక్మెంట్ 3 మెథడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఓకే. ఫోర్త్ యూనిట్ అది ఫోర్త్ యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏది ప్రాక్టికల్ గా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో ఒక సివిల్ ఇంజనీర్ గా. కాంట్రాక్ట్స్, టెండర్స్, స్పెసిఫికేషన్స్, వాల్యుయేషన్ ఇదంతా. అది ఓకే. ఇప్పుడు ఫ్లై లెవెలింగ్ అది చేసి లేదా రైజ్ అండ్ ఫాల్ మెథడ్ చేసి నీకు రెడ్యూస్ అదే లెవెల్స్ రెడ్యూస్ లెవెల్స్ కనుక్కుంటావు గ్రౌండ్ ఏ లెవెల్లో ఉన్నది అనేది. అది 30 మీటర్స్ కి డిస్టెన్స్ లో నీకు లెవెలింగ్ స్టాఫ్ పెట్టుకుని మళ్ళీ బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ అవి చూసి కనబడేంత వరకు సైడ్ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ మార్చుకుంటూ లెవెలింగ్ చేస్తావు త్రూఅవుట్ ద లెంగ్త్. When the ground is fairly even, the levels may be taken to 40 or 50 apart up to 100 meters apart or even up to 100 meters apart. 100 meters apart వరకు చూసుకోవచ్చు. నీ ఎక్విప్మెంట్స్ అది బాగుండి గ్రౌండ్ ఫెయిర్ గా కనబడుతూ ఉంటే. In uneven ground or hilly areas, the RL of ground may be taken at 20 meters. అదే నీకు బాగా అన్ఈవెన్ గా ఉన్నది అనుకో గ్రౌండ్, నీకు సరిగ్గా లెవెల్స్ అది కనబడవు, స్టాఫ్ పెట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను విను. మొన్న నేను నా ప్రాజెక్ట్ కోసం ఒక ఊరు వెళ్ళాను. అక్కడ ఆల్రెడీ వస్తున్న అదేమంటే రెయిన్ వాటర్ వస్తున్న కెనాల్ లో మేము దిగాం మా టీం అంతా. ఎక్స్కవేట్ చేస్తుంటే మధ్యలో చెట్లు అవి వచ్చేసి చాలా అన్ఈవెన్ గా చాలా డిస్టర్బ్ అవుతుంది. అసలు అడ్జస్ట్ చేయడం కావలేదు లెవెల్ ని ట్రైపాయిడ్ మీద లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ని. అది చాలా ఇబ్బంది అయింది. అలా అన్ఈవెన్ గా ఉండదు అనుకో 20 మీటర్స్ డిస్టెన్స్ తీసుకుంటావు, ఎక్కువ తీసుకో. ఎస్టిమేట్ ఆఫ్ దట్ రోడ్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ కిలోమీటర్ వైజ్. నువ్వు కిలోమీటర్ వైజ్ ఎస్టిమేషన్ తీసుకుంటావు, 1 కిలోమీటర్కి ఎంత ఎక్స్కవేట్ చేయాలి అని. అలా ఎర్త్ వర్క్ ఎస్టిమేట్ చేయడానికి ఇందాక చెప్పాను కదా, ఎర్త్ వర్క్ ఎస్టిమేట్ చేయడానికి 3 మెథడ్స్: మిడ్ సెక్షన్ ఏరియా, మెయిన్ సెక్షన్ ఏరియా, ప్రిజ్మాయిడల్ ఫార్ములా మెథడ్. ఫస్ట్ మిడ్ సెక్షన్ ఏరియా మెథడ్ చూసుకుంటాం. మిడ్ సెక్షనల్ ఏరియా మెథడ్ అంటే నీకు 3 మెథడ్స్ ఉంటాయి చెప్పాను కదా, అందులో ఫస్ట్ మిడ్ సెక్షన్ ఏరియా మెథడ్. ఇక్కడ ఎప్పుడు కూడా క్వాంటిటీ ఎస్టిమేట్ చేయడానికి ఏరియా ఇంటూ లెంగ్త్. కాకపోతే ఇక్కడ ఏరియా దేని చూసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ మిడ్ సెక్షన్ ఇంటూ లెంగ్త్. ఇక్కడ చూడు, లెట్ D1 బి ద డెప్త్ అండ్ D1 and D2 బి ద హైట్ ఆఫ్ బ్యాంక్ అట్ 2 ends పోర్షన్ ఆఫ్ ఎంబాంక్మెంట్. ఇక్కడ చూడు, D1 D2 అంటే వాడు జస్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ముందు ఇచ్చిన ఫామ్ లో క్లియర్ గా డయాగ్రమాటిక్ గా చెప్పాడు విను. లెట్ D1 and D2 బి ద హైట్స్ ఆఫ్ ఎంబాంక్మెంట్ అని చెప్పి అన్నాడు. అండ్ L బి ద లెంగ్త్ ఆఫ్ సెక్షన్. ఇదంతా సెక్షన్ అనుకుంటే ఈ సెక్షన్ లెంగ్త్ L. బి ద ఫార్మేషన్ విడ్త్. ఈ బి అనేది ఫార్మేషన్ విడ్త్ ఇక్కడ ఇచ్చాడు కదా, బి ఫార్మేషన్ విడ్త్. S:1 సైడ్ స్లోప్. ఇది హారిజాంటల్ వెర్టికల్ 1. ఏరియా ఆఫ్ మిడ్ సెక్షన్, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పోర్షన్ ప్లస్ ఏరియా ఆఫ్ 2 ట్రయాంగులర్ పోర్షన్స్. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పోర్షన్ ప్లస్ ఏరియా ఆఫ్ 2 ట్రయాంగులర్ పోర్షన్స్. ఇక్కడ డిఎం అని చెప్పి ఉన్నది చూసావా? ఈ డిఎం అంటే మీన్ డెప్త్. ఆ మీన్ డెప్త్ ఎలా వస్తుందంటే D1 + D2/2. అక్కడ ఇది ఎగ్జాక్ట్ గా ఎలా వస్తుంది, ఎలా చేయాలనేది ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఏరియా ఆఫ్ మిడ్ సెక్షన్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ 2 ట్రయాంగులర్ పోర్షన్స్. ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం BD + SD². అదే BDM + SDM. డిఎం అంటే మీన్. The quantity of earthwork equal to area into length. ఇది ఏరియా ఇంటూ లాంగిట్యూడినల్ స్లోప్ లెంగ్త్ L. జనరల్ గా Q అంటే క్వాంటిటీ ఆర్ వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంగ్త్ కదా, వేర్ D స్టాండ్స్ ఫర్ ఇందాక చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ లెక్కలు టేబులర్ ఫామ్ ద్వారా చేయాలి. టేబులర్ ఫామ్ లో ఏంటంటే ఉంటాయి చూడు, స్టేషన్స్ ఆర్ చైనస్. ఇది మొత్తం ఉంది కదా, ఇక్కడికి ఒక పార్ట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నువ్వు సర్వే చేస్తావు. ఇక్కడ లెవెల్ ఒకలా ఉన్నది, ఇక్కడ లెవెల్ ఇంకోలా ఉన్నది, ఇక్కడ లెవెల్ ఇంకోలా ఉన్నది, ఇక్కడ లెవెల్ ఇంకోలా ఉన్నది. అలా మొత్తం సర్వే చేసుకుంటూ వెళ్తావు. సర్వే చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీకు ఈ మీన్ డెప్త్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది డెప్త్ ఆర్ హైట్ అని చెప్పి ఇచ్చేస్తాడు. డెప్త్ ఆర్ హైట్ అన్నప్పుడు నువ్వు పాజిటివ్ వాల్యూ వచ్చిందో నెగిటివ్ వాల్యూ వచ్చిందో అలా మైనస్ ప్లస్ వేసేస్తావు ఇలా ఇక్కడ వరుసగా. కానీ నువ్వు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మైనస్ ప్లస్ కన్సిడర్ చేసుకో, జస్ట్ మీన్ హైట్ క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. అది నీకు ప్రాబ్లంలో చెప్తానులే, ముందైతే ఈ మెథడ్ చూద్దాం. మెథడ్ ఫార్ములా అయితే ఇది స్టేషన్ ఆర్ చైనేజ్. ఫస్ట్ స్టేషన్, సెకండ్ స్టేషన్, థర్డ్ స్టేషన్, టేబుల్ రాసుకుంటున్నా. నెక్స్ట్ డెప్త్ ఆర్ హైట్.
ఈచ్ స్టేషన్ దగ్గర నీకు ఎంత డెప్త్ లో నీకు లెవెలింగ్ స్టెప్ అనేది రీడింగ్ నోట్ అయింది అనేది. నెక్స్ట్ మీన్ డెప్త్, ఈ స్టేషన్ కి ప్రీవియస్ స్టేషన్ కి మధ్య ఉన్న మీన్ డెప్త్ వాల్యూ ఎంత. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెంట్రల్ పోర్షన్ బి ఇంటూ డి, ఇక డెప్త్ తెలుస్తుంది కదా, ఆ డెప్త్ ఇంటూ బ్రెడ్త్ నీకు కాన్స్టెంట్ ఉంటుంది, ముందు ఫిక్స్ చేసుకుంటాం. అది ఏరియా ఆఫ్ సెంట్రల్ పోర్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సైడ్స్, స్లోప్స్ తెలుసు కదా, స్లోప్స్ మనం ఎంతో కొంత ఎజ్యూమ్ చేసుకుంటాం. నేను చెప్తాను, నీకు సమ్ చెప్తే నీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎస్ ఇంటూ డి స్క్వేర్, ఈ ఏరియా అనేవి వాడు ముక్కలు వేసాడు. ఈ ఫస్ట్ టర్మ్ ఒకలా సెకండ్ టర్మ్ ఒకలా క్యాలిక్యులేట్ చేసుకుని అలా ఏరియా వచ్చేస్తుంది. ఏరియా మొత్తాన్ని ఈచ్ చైనీస్ దగ్గర ఏరియా నువ్వు వేసుకుంటావు. ఇలా వేసుకున్న తర్వాత నువ్వు లెంగ్త్ అంటే ఈచ్ చైనీస్ దగ్గర ఇది ఇంటూ లెంగ్త్ మామూలుగా లెంగ్త్ వేస్తావు. జనరల్ గా లాంగ్ ఈ రోడ్ మొత్తం లెంగ్త్ అనేది ఇక్కడ వేస్తావు. లెంగ్త్ కాన్స్టెంట్ కాబట్టి అన్నిటి దగ్గర ఒకే వాల్యూ వేస్తావు. ఇప్పుడు క్వాంటిటీ ఒక్కొక్క దగ్గర ఎంత ఎంబాంక్మెంట్ చేయాలి, ఒక్కొక్క చైనీస్ దగ్గర ఇంటర్వెల్ దగ్గర నీకు 30 మీటర్స్ లీడ్ తీసుకుంటాం మనం. సో మ్యాక్సిమం అందుకే ఇంటర్వెల్ మ్యాక్సిమం 30 మీటర్స్ తీసుకుంటాం. అది ఎంత నేను చెప్పాడు, హిల్ ఏరియాస్ అనుకో 20 మీటర్స్ తీసుకుంటాం. అది నెక్స్ట్ ఈ ఎస్టిమేషన్ ఎంత అయ్యింది, ఎంత క్వాంటిటీ ఎస్టిమేట్ చేస్తా. ఇప్పుడు ఈ స్లైడ్ 30 మీటర్స్ 20 మీటర్స్ చెప్పా సార్. ప్లేన్ ఏరియా అయితే 20 మీటర్స్, ప్లేన్ ఏరియా అయితే 30 మీటర్స్. ప్లేన్ ఏరియా అయితే 30 మీటర్స్, ఎందుకంటే నువ్వు దూరంగా వెళ్ళినా సరే నీకు లెవెలింగ్ స్టాఫ్ కనబడుతుంది. అదే హిల్ ఏరియాస్ అనుకో నువ్వు దూరం వెళ్ళిపోతే చెట్లు కట్టి అడ్డేస్తాయి, అందుకే కొంచెం తగ్గించుకొని 20 మీటర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఎక్స్కవేట్ చేయడానికి ఇదంతా చేసావు, బాగానే ఉన్నది. ఫర్ సపోజ్ నువ్వు ఒక కెనాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అనుకో, నీకు అది స్లోప్ ఎక్కువ ఉన్నది అనుకో, ఎక్స్కవేషన్ తో పాటు సైడ్ స్లోప్స్ అనేవి లైనింగ్ కూడా చెయ్యాలి. నీకు స్కోరింగ్ సిల్టింగ్ అనేది జరగకుండా చూసుకోవడం కోసం లైనింగ్ చేయాలంటే సైడ్ స్లోప్స్ ఏరియా కావాలి కదా నీకు. సైడ్ స్లోప్స్ ఏరియా కోసం ఇది ఎంత సైడ్ స్లోప్, ఈ సైడ్ స్లోప్ ఏరియా కావాలంటే ఇక ఇలా ద ఏరియా ఆఫ్ సైడ్స్ విచ్ మే రిక్వైర్ టర్ఫింగ్ ఆర్ పిచ్చింగ్ చెప్పాను కదా, పిచ్చింగ్ లేదా లైనింగ్ స్టోన్ పిచ్చింగ్ అది వేసినప్పుడు గట్ట అది ఫౌండ్ బై మల్టిప్లైయింగ్ ద మీన్ స్లోపింగ్ బ్రెడ్త్ బై లెంగ్త్. ఇదే కదా నీకు సైడ్ స్లోప్ అంటే, దీని ఏరియా నీకు కావాలి. దీని ఏరియా కావాలంటే ఏం చేస్తావు, ఈ లెంగ్త్ ఉంది చూసావా, ఈ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తావు. ఈ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర నువ్వు పైథాగరస్ థియరం యూజ్ చేస్తావు. పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అలా చేస్తే నీకు ఏమొస్తుంది, అప్పుడు హైపోటెన్యూస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఎస్ ఈ సైడ్ స్లోప్ దీని లెంగ్త్ ఈక్వల్స్ టు అదే లెంగ్త్ ఆర్ విడ్త్ ఇలా ఉంది కాబట్టి దీని విడ్త్ అని తీసుకుంటాం. ఇది దీని విడ్త్, లెంగ్త్ అంటే మళ్ళీ మారిపోతుంది, టోటల్ రోడ్ లెంగ్త్ వస్తుంది. ఈ లెంగ్త్ చూసావా, ఈ విడ్త్ ఈ విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ పైథాగరస్ థియరం యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఏమొస్తుంది, ఈ విడ్త్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఈ సైడ్ డి, ఈ సైడ్ ఎస్డి, రూట్ ఓవర్ ఎస్డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వస్తుంది. ఇదిగో రూట్ ఓవర్ ఎస్డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇదే లెంగ్త్ ఇదే విడ్త్ త్రోట్ లెంగ్త్ ఉంది కదా, సో ఇంటూ ఎల్ చేస్తావు. బోత్ సైడ్స్ ఉంది కాబట్టి 2 ఇంటూ ఎల్ చేస్తావు. అర్థమైందా, బోత్ సైడ్స్ 2L అంటే త్రూ అవుట్ ద లెంగ్త్ ఇంటూ ఆ విడ్త్ ఎంత, సైడ్ స్లోప్ విడ్త్ ఎంత అనేది చూసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ డిఫరెంట్ స్టేషన్స్ తీసుకుంటావు, దాని దగ్గర డెప్త్ ఆర్ హైట్ తీసుకుంటావు, మీన్ డెప్త్ అనేది తీసుకుంటావు. డెప్త్ ఆర్ హైట్ అంటే అదే నీకు డి కావాలి కదా, అందుకు వెర్టికల్ ఇది ఎంత కావాలి కదా, అందుకు మీన్ డెప్త్ ఆర్ హైట్ దాని మీన్ డెప్త్ చేస్తావు. బ్రెడ్త్ చెప్పి ఇంత ఫార్ములా చేసుకున్నాం కదా, డి ఇంటూ రూట్ ఓవర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1, డి కామన్ తీసారు ఇక్కడ, వేరే విషయం. లెంగ్త్ బిట్వీన్ ద స్టేషన్, అది ఈ స్టేషన్ దగ్గర ఈ స్టేషన్ కి స్టేషన్ మధ్య లెంగ్త్ ఎంత ఉంటుంది, టోటల్ ఏరియా ఆఫ్ బోత్ సైడ్స్ 2L ఇంటూ డి ఇంటూ రూట్ ఓవర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. అది ఒక నిమిషం కింద పెట్టు. ఇక్కడతో మిడ్ సెక్షన్ ఏరియా పూర్తయింది. నెక్స్ట్ మీన్ సెక్షనల్ ఏరియా మెథడ్. ఇక్కడ చూడు, మీన్ సెక్షనల్ ఏరియా ఇంటూ లెంగ్త్ ఇంటూ సెక్షన్ ఇంటూ లెంగ్త్. ఏం లేదు, ఎక్కడైనా క్వాంటిటీ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంగ్త్. ఇక్కడ మీన్ సెక్షన్ ఏరియా ఇంటూ లెంగ్త్. అక్కడ ఏం చేశారంటే ఇందాలు చెప్పిన మిడ్ సెక్షన్ ఏరియా మెథడ్ లో మీన్ డెప్త్ తీసుకున్నాడు, ఆ డెప్త్ ద్వారా ఏరియా కట్టాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏరియా కడుతున్నాడు, ఏది ఇక్కడ D1 తో ఒక ఏరియా. 1 మినిట్. ఓకే ఇందాకల మిడ్ సెక్షనల్ ఏరియా మెథడ్ లో మనం ఏం చేసామంటే ఇక్కడ డెప్త్ తీసుకున్నాం, అక్కడ డెప్త్ తీసుకున్నాం, ఆ ఎండ్ లో కూడా ఆ రెండింటికి మీన్ డెప్త్ కట్టాం. ఆ వచ్చిన మీన్ డెప్త్ తో ఏరియా ఎంతో కట్టాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే ఈ మీన్ సెక్షనల్ ఏరియా మెథడ్ లో ఈ డెప్త్ తో ఇక్కడ ఏరియా కట్టేస్తాం.
ముందే ఈ డెప్త్ ఇక్కడ ఏరియా కట్టేస్తావు, 2 ఏరియాలు వస్తాయి. ఆ 2 ఏరియాల యొక్క యావరేజ్ చెప్పు అనుకుంటాం. ఆ ఏరియాని ఇంటూ లెంగ్త్ చేస్తే నీకు క్వాంటిటీ వస్తుంది. అర్థమైందా? D1 దగ్గర ఫార్ములా బట్టి చెప్తాను నేను. D1 దగ్గర BD1 ప్లస్ SD1 స్క్వేర్ ఏరియా, D2 దగ్గర BD2 ప్లస్ SD2 స్క్వేర్ ఏరియా. ఇప్పుడు నీకు మీన్స్ 2 ఏరియాలు వచ్చాయి కదా, ఆ 2 తీసుకుంటే మీన్ సెక్షనల్ ఏరియా అనేది వస్తుంది. ఆ ఏరియా ఇంటూ లెంగ్త్ చేస్తే క్వాంటిటీ వస్తుంది. ఓకే, అది మీన్ సెక్షనల్ ఏరియా. దానికి టేబుల్ ఇది. డిఫరెంట్ స్టేషన్స్, ఆ స్టేషన్స్ దగ్గర హైట్ అండ్ డెప్త్, ఆ హైట్ ఆ స్టేషన్స్ దగ్గర క్రాస్ సెక్షన్ దగ్గర ఏరియా ఆఫ్ సెంటర్ పోర్షన్ అంటే రెక్టాంగులర్ పోర్షన్, ఏరియా ఆఫ్ సైడ్స్ ట్రయాంగులర్ పోర్షన్, 2 ట్రయాంగిల్స్ పోర్షన్, టోటల్ ఏరియా BD ప్లస్ SD స్క్వేర్, మీన్ సెక్షన్ ఏరియా తీసుకుంటాం. అంటే మరి 2 ఏరియాస్ వస్తాయి కదా, ఆ ఏరియాస్ యావరేజ్ తీసుకుంటాం. అంటే చూడు, ఇక్కడ ఒక ఏరియా, ఇక్కడ ఒక ఏరియా వస్తుంది, ఇక్కడ ఒక ఏరియా వస్తుంది, ఇక్కడ ఒక ఏరియా, ఆ యావరేజ్ ఇక్కడ వేసుకుంటాం. ఆ ఈచ్ ఏరియా ఇంటూ లెంగ్త్ చేస్తే నీకు క్వాంటిటీ వస్తుంది. అది ఎంబాంక్మెంట్ కటింగ్ అని చూసుకుంటాం. 2 ఏరియాలు వస్తే 2 ఏరియా యావరేజెస్ ఒక దగ్గర మెయిన్ సెక్షన్ ఏరియా లేకపోతే 2 ఏరియాలు కాదు, స్టేషన్ కు ఏరియా వస్తుంది. ఆ స్టేషన్ ఏరియాని దాని ముందు స్టేషన్ ఏరియాని యావరేజ్ చేస్తావు, చేస్తే అది మెయిన్ సెక్షన్ ఏరియా అవుతుంది. అది ఇంటూ లెంగ్త్ చేస్తే నీకు క్వాంటిటీ వస్తుంది. అది ఇప్పుడు నెక్స్ట్ ప్రిజమాయిడల్ ఫార్ములా పెడతారు. కొంచెం జాగ్రత్త. ఒక్క నిమిషం, టేబుల్ ది లాస్ట్ పోర్షన్ రాయలేదు ఒక్కసారి. ఓకే ఓకే. ఈ ప్రిజమాయిడల్ ఫార్ములా మెథడ్ ఏంటంటే, ముందు చెప్పాను కదా, మిడ్ సెక్షన్ ఏరియా మెథడ్, మీన్ సెక్షన్ ఏరియా మెథడ్. ఈ రెండింటికి కాంబో ఇది, ఈ రెండింటి కాంబినేషన్ ఇది. మిడ్ సెక్షన్ ఏరియా మెథడ్ లో ఏం చేసాం, D1 డెప్త్ ప్లస్ D2 డెప్త్ బై 2 చేసి మీన్ డెప్త్ తోటి కట్టాం. ఆ మీన్ డెప్త్ ద్వారా వచ్చిన ఏరియా మీన్ ఏరియా, ఒక ఏరియా వచ్చింది. తర్వాత మీన్ సెక్షన్ ఏరియా మెథడ్ లో ఏం చేసాం, D1 దగ్గర ఒక ఏరియా కట్టాం, BD1 ప్లస్ SD1 స్క్వేర్. D2 దగ్గర ఇంక ఏరియా కట్టాం, BD2 ప్లస్ SD2 స్క్వేర్. 2 ఏరియాలు వచ్చాయి. ఇక్కడ ఏంటంటే దీనికి ఫార్ములా ఏంటంటే, క్వాంటిటీ ఆర్ వాల్యూమ్ కి లెంగ్త్ బై 6 ఇంటూ A1 ప్లస్ A2 ప్లస్, ఒక నిమిషం చెప్తాను అది కూడా. లెంగ్త్ బై 6 ఇంటూ A1 ప్లస్ A2 ప్లస్ 4AM. అంటే D1 తో వచ్చిన ఏరియా ఇది, D2 తో వచ్చిన ఏరియా ఇది, D1 ప్లస్ D2 బై 2 తో వచ్చిన ఏరియా ఇది. దీంతో ఇదేంటంటే ఆ రెండు మెథడ్స్ యొక్క కాంబో ఇది. అర్థమైందా ఎలా కాంబో అయిందో? అది అర్థమైందా? ఈ మొత్తం సెక్షన్ ఉంది చూసావా, ఈ మొత్తం కర్సర్ మూవ్మెంట్ కనబడుతుంది అదే. ఈ మొత్తం సెక్షన్ ని ఒక ప్రిజమాయిడ్ అనుకుంటే, జనరల్గా ప్రిజమ్ కి 6 ఫేస్ ఉంటాయి కాబట్టి మొత్తాన్ని 6 ఫేస్ కి డివైడ్ చేసుకుని ఈ లెంగ్త్ ఇంటూ A1 ప్లస్ A2 ప్లస్ 4AM ఇదంతా తీసుకుంటే, ఈ లెంగ్త్ ఇంటూ ఏరియా తీసుకుంటే క్వాంటిటీ వస్తుంది. ఆ క్వాంటిటీ 6 ఫేజెస్ కి ఇంత క్వాంటిటీ ఉన్నది అని చెప్పి వాడి ఉద్దేశం. అందుకు బై 6 చేసాడు. నెక్స్ట్, లెట్ D1 అండ్ D2 బి ద హైట్స్ ఆఫ్ బ్యాంక్స్ అట్ 2 ends అండ్ DM. చెప్పాను కదా, D1 ఒక హైట్ ఆఫ్ 1 end, D2 హైట్ ఆఫ్ ఇంకో end, DM అనేది మిడ్ సెక్షన్ డెప్త్ ఆర్ హైట్, మీన్ హైట్, అదే మీన్ హైట్ అట్ మిడ్ సెక్షన్. నెక్స్ట్, B విత్ ఫార్మేషన్ విడ్త్ అండ్ S1 ఇస్ సైడ్ స్లోప్. A1 ముందు చెప్పాను కదా, A1 అంటే D1 దగ్గర ఏరియా BD1 ప్లస్ SD1 స్క్వేర్. A2 అంటే BD2 ప్లస్ SD2 స్క్వేర్. నెక్స్ట్ మధ్యలో AM అంటే BDM ప్లస్ SDM స్క్వేర్. అక్కడ DM అంటే D1 ప్లస్ D2. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు దీని డెరివేషన్ చూద్దాం ఒకసారి చిన్నదే. A1 ప్లస్ A2 ప్లస్ 4AM. A1 అంటే ఏంటి, BD1 ప్లస్ SD1 స్క్వేర్. A2 అంటే ఏంటి, BD2 ప్లస్ SD2 స్క్వేర్. 4 ఇంటూ AM అంటే ఏంటి, BDM ప్లస్ SDM స్క్వేర్. అంటే DM అంటే D1 ప్లస్ D2 బై 2 కదా. సో B ఇంటూ D1 ప్లస్ D2 బై 2 ప్లస్ D1 ప్లస్ D2 బై 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్, అన్ని బ్రెడ్ సంబంధించిన ఒక దగ్గర తెచ్చుకుంటాం. BD1 ప్లస్ BD2 ప్లస్ 4BD1 బై 2 ప్లస్ 4BD2 బై 2. ఈ D1 ప్లస్ D2 బై 2 D1 బై 2 ప్లస్ D2 బై 2 కింద రాసుకో, సరిపోతుంది. నెక్స్ట్, SD1 స్క్వేర్ ప్లస్ SD2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ S ఇంటూ
d1 ప్లస్ ఇది హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ d1 ప్లస్ d2 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ వస్తుంది. అందుకే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ 2d1 d2 బై 4. నెక్స్ట్ ఈ నెక్స్ట్ స్టెప్ l/6 ఇంటూ ఇక్కడ చూడు 3 ఇంటూ bd1 ప్లస్ 3 ఇంటూ bd2. ఇది ఎలా వచ్చింది అర్థమైందా? అర్థం కాలే. అర్థం అవ్వలేదా? ఇది ఇది 2 4 క్యాన్సిల్ చేయి, ఇక్కడ 2bd1 వస్తుంది. 2bd1 ప్లస్ bd1 3bd1 2bd2 ప్లస్ bd2 3bd2 అది ఓకే 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 ప్లస్ sd1 స్క్వేర్. ఇక్కడ చూడు ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. sd1 స్క్వేర్ sd2 స్క్వేర్ ప్లస్ 2sd1 d2 వస్తుంది. సో 2sd1 స్క్వేర్ ప్లస్ 2sd2 స్క్వేర్. ఓకే 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 2sd1 d2. నెక్స్ట్ 3 ఇక్కడ ఈ l/6 దీనికి మల్టిప్లై అవుతుంది, ఈ టర్మ్ కి మల్టిప్లై అవుతుంది కదా. ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తాం. l/6 3bd1 ప్లస్ 3bd2. సో ఇక్కడ 3 కామన్ తీసేస్తావు, 3b కామన్ తీసేస్తావు. అప్పుడు ఏమొస్తుంది 3b ఇంటూ l/6 ఇంటూ d1 ప్లస్ d2 ప్లస్ ఇక్కడ నుంచి ఏం చేస్తావు అంటే ఇక్కడ l ఉంది కదా, s కామన్ తీసేస్తావు ఇక్కడ. సో 2 ఇంటూ l ఇంటూ s/6 ప్లస్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ d1 d2 2s కామన్ తీసేస్తావు మూడింటి నుంచి. సో ఇక్కడ 3 6 క్యాన్సిల్ bl/2 ఇంటూ d1 ప్లస్ d2 ప్లస్ 2 6 క్యాన్సిల్ ls/3 ఇంటూ d1 ప్లస్ d2 d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ d1 d2 అది. ఓకే నెక్స్ట్ b ఇంటూ d1 d2 బై 2 ప్లస్ s ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇక్కడ చిన్న తప్పు ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు కానీ 2 ఉండదు. d1 ప్లస్ d2 బై 3 అది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మనకి ఏరియా ఫార్ములా ఏంటి? bd ప్లస్ s d స్క్వేర్. అవునా? అది సమ్ అయిపోయింది. bd ప్లస్ s సెక్షన్ ఏరియా ఆఫ్ సెంట్రల్ పోర్షన్ అంటే b ఇంటూ d1 ప్లస్ d2 ప్లస్ ఏరియా ఆఫ్ సైడ్స్ లో పోర్షన్స్ ఇది వచ్చింది. అంటే ఇది మొత్తం చేస్తే అవుతుంది d1 ప్లస్ d2 హోల్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ సైడ్స్ లో. ఓకే 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 ద సేమ్ ఇస్ అప్లికేషన్ ఫర్ కట్. ఇప్పుడు మనకి ఈ సమ్ ఇచ్చాడు అనుకో, చెప్తాను ఏదైనా పైదైనా కిందైనా ఒకటే ఫార్ములా, నువ్వు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మరీ గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవడం ఏం లేదు. a1 ప్లస్ a2 ప్లస్ am చేస్తావు కాబట్టి చాలా పెద్దది ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం చేస్తాం? ఈ క్వశ్చన్ చూడు. క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఆఫ్ ఎర్త్ వర్క్ పర్ 200 meter length is 200 meter per portion of road work is uniform ground. The heights of banks at two ends are being 1 meter and 1.6. d1 d2 is said. d1 d2 is said 1 and 1.6. The formation width is 10 meters. B is said 10 meters. And side slopes 2:1. అంటే s:1. S is said 2 అని. s:1 నేను చేసేట బై మెథడ్ 1 b ఎంత ఇచ్చారు 10 meters ఇంటూ d ఎంత ఇచ్చారు d. ఓకే మనం ఇక్కడ మీన్ డెప్త్ కట్టుకోలేదు, రెండు ఏరియాలు కట్టుకోలేము. బై మెథడ్ 1 ఇది. మెథడ్ 1 లో ఏమనుకున్నాం మనం? ఈ డెప్త్ కి ఆ డెప్త్ కి మీన్ డెప్త్ కనుక్కొని దాని ద్వారా ఏరియా కనుక్కోని చెప్పాను. మీన్ డెప్త్ అదే d1 ప్లస్ d2 బై 2 1.3 వచ్చింది. ఇది b ఇంటూ d అంటే 1.3 ప్లస్ 2 ఇంటూ 2 అంటే s అంటే 2 ఇంటూ 1 స్క్వేర్ 1.3 స్క్వేర్ ఇంటూ లెంగ్త్ 200. అర్థమైపోయింది. ఇప్పుడు మెథడ్ 2 అంటే bd1 ప్లస్ sd1 స్క్వేర్ చేస్తావు. ఇక్కడ మీన్ డెప్త్ కట్టావు 12 స్క్వేర్ మీటర్స్ వచ్చింది ఏరియా. a2 bd2 ప్లస్ sd2 స్క్వేర్ చేస్తావు 21.12 స్క్వేర్ మీటర్స్ వచ్చింది ఏరియా. దీనికి మీన్ సెక్షన్ ఏరియా కడతావు a1 ప్లస్ a2 బై 2 చేస్తే ఒక ఏరియా వచ్చింది. ఈ ఏరియాని ఇంటూ లెంగ్త్ చేస్తావు అప్పుడు ఇంత వచ్చింది. ఓకే నువ్వు ఎక్స్క్వేషన్ చేయడం ఏదో చెయ్యాలి. నెక్స్ట్ ఇది ప్రిజమాయిడల్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే a1 ప్లస్ a2 4am. సేమ్ మెథడ్ కాబట్టి డైరెక్ట్ చేసుకోవచ్చు, మామూలుగా చేసుకోవచ్చు. a1 ఇందాక కట్టుకున్నాం కదా 12 స్క్వేర్ మీటర్స్, ఇక్కడ వచ్చింది. a2 కట్టుకున్నాం కదా 21.12 స్క్వేర్ మీటర్స్, ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ am అంటే bdm ప్లస్ sdm స్క్వేర్, అది ఇక్కడ కట్టుకున్నాం కదా 16, ఇక్కడ కట్టలేదు ఇంకా డైరెక్ట్ గా 16.38 ఉంది చూసావా, ఇది ఏరియా. am ఏరియా, ఇది లెంగ్త్ లేదు, వేరే విషయం, ఇది లెంగ్త్. సో a1 ప్లస్ a2 ప్లస్ 4am ఇంటూ l/6. l అంటే 200/6. సో 200/6 ఇంటూ వేసాడు. 1 minute. ఓకే, అర్థమైంది కదా దీనికి? ఓకే చూడు ఇక్కడ చూడు.
ఈ లెక్క కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. ద రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ అలాంగ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ రోడ్ ఫ్రమ్ చైనేజ్ 10 to 20. ఈ 10 హలో వాయిస్ కట్. 10, 11, 12 చెప్పి డిఫరెంట్ చైనేజెస్ వేసుకున్నాడు వీడు ఒకడు. అర్థమైందా? ద ఫార్మేషన్ లెవెల్ అట్ 10th చైనేజ్ ఈజ్ 107. అంటే వీడికి కావాల్సిన హైట్ 107 కావాలి. రెడ్యూస్ లెవెల్ మీన్స్ లెవెల్ నుంచి 107 మీటర్స్ కావాలి. మీటర్స్ ఎంతో కొంత యూనిట్స్ ఇవ్వలేదు, చూద్దాం. 107 కావాలి. ఆ 107 నుంచి రోడ్డు 14th చైనేజ్ వరకు అదేమిటి డౌన్వర్డ్ గ్రేడ్, కొంచెం స్లోప్ కింద చైనేజ్ 14th చైనేజ్ వరకు 1/100 డౌన్వర్డ్. తర్వాత అంటే ఈ చెప్తా నాకు ఒక నిమిషం. ఇలా వేసుకున్నాడు అనుకో, ఇది 10, ఇది 11, 12, 13, 14 అన్నాడు అనుకో. ఇక్కడి నుంచి చూద్దాం. 10 ఒక నిమిషం 10, 11, 12, 13, 14. ఇక్కడ ఏంటంటే ఈ 10th చైనేజ్ నుంచి 14th చైనేజ్ వరకు కూడా ఒక స్లోప్ లో ఉండాలి. ఈ 14th చైనేజ్ నుంచి మిగతా రోడ్ అంతా కూడా ఇంకొక స్లోప్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. అది నెక్స్ట్ ద ఫార్మేషన్ విడ్త్ ఆఫ్ రోడ్ ఇస్ 10 meters. బి ఇట్స్ 10 meters. సైడ్ స్లోప్స్ ఆఫ్ బ్యాంక్ ఇంకా 2:1. ఎస్ ఇట్స్ 2 అని చెప్పి. లెంగ్త్ ఆఫ్ చైన్ ఇస్ 30 meters. ఇది అంటే ఇక్కడ 10, 11, 12 అని చెప్పి తీసుకున్నాడు అన్నాను కదా. అంటే 10 కి 11 కి మధ్య 30 meters ఉంది. 11 కి 12 కి మధ్య 30 meters ఉంది. 12 కి 13 కి మధ్య 30 meters ఉంది. ఓకే ఇందాక చెప్పావు కదా హిల్లీ ప్లేన్ ఏరియాస్ 30 meters వరకు చేయొచ్చు. ఈచ్ చైనేజ్ మధ్య 30 meters and draw longitudinal section of road and typical cross section and prepare an estimate of earthwork at rate of 275 per cubic meter. ఒక క్యూబిక్ మీటర్ కి 275 రేటు. దాని ప్రకారం మీ రేట్ ఎంత కనుక్కోండి, ఎన్ని క్యూబిక్ మీటర్స్ వస్తాయి కనుక్కోండి అని చెప్పి అన్నాడు. ఇది మిక్సేషన్ ఏరియా మెథడేనా? చెప్తాను. ఫైండ్ ఆల్సో ద ఏరియా ఆఫ్ సైడ్ స్లోప్స్ అండ్ కాస్ట్ ఆఫ్ టర్ఫింగ్ ఆఫ్ ద సైడ్ స్లోప్. అంటే ఇక్కడ సైడ్ స్లోప్స్ ఏరియా కూడా అంటారని బిట్ సెక్షన్ ఏరియా మెథడే. at rate of 60 rupees per square meter. ఇక్కడ percentage కాదు, per చైనేజ్ వేసుకున్నాడు. 10, 11, 12, 13, 14, 15, 16 అది 20 వరకు. RLs ఆఫ్ గ్రౌండ్ వేసుకున్నాడు 105. అది ఈ క్వశ్చన్ లో వాడు ఇచ్చేస్తాడు. 105.6 ఇదంతా క్వశ్చన్ లో వాడు ఇస్తాడు. ఓకే. RL ఆఫ్ ఫార్మేషన్ 107 అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే డౌన్వర్డ్ గ్రేడ్ 1/50 అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే 1/150 అంటే 1/150 ఇంటూ దీని లెంగ్త్ వేసుకో. లెంగ్త్ ఎంత? చైనీస్ లెంగ్త్ ఎంత? 30 meters. ఎంత వచ్చింది చెప్పు? 1/150 ఇంటూ 30 అంటే 1/50 ఇంటూ 30 అంటే ఎంత? 0.2. విత్ డౌన్వర్డ్ గ్రేడియంట్ అని చెప్పన్నాడు. అంటే ఏం చేయాలి? 107 మైనస్ 0.2 వేసి నెక్స్ట్ 11th స్టేషన్ చైనేజ్ దగ్గర వేయాలి. దానికి మైనస్ 0.2 చేసి 12th చైనేజ్ దగ్గర, దానికి మైనస్ 0.2 చేసి 13th చైనేజ్ దగ్గర, దానికి మైనస్ 0.2 చేసి 14th చైనేజ్ దగ్గర వరకు చేస్తాం. అది 1/150. తర్వాత డౌన్ గ్రేడియంట్ ఎంత అన్నాడు? 1/100 అన్నాడు. సో 1/100 ఇంటూ 30 చేస్తాం. అప్పుడు ఎంత? 30/100 అంటే ఎంత? 0.3. సో ఇక్కడ వరకు ఒక వాల్యూ వస్తుంది కదా, మైనస్ 0.2 చేసుకున్నాక దానికి మైనస్ 0.3 ఇక్కడ చేస్తాం, ఇక్కడ మైనస్ 0.3 చేస్తాం, ఈ వాల్యూకి మళ్ళీ వచ్చి మైనస్ 0.3 ఇక్కడ వేస్తాం. అలా లెవెల్ RL ఆఫ్ ఫార్మేషన్ వేస్తాం. వేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. ఇలా వచ్చింది చెప్పేనా. 107కి మైనస్ 0.2 చేశాడు, 106.8 మైనస్ 0.2 106.6 మైనస్ 0.2 అలా 14th చైనేజ్ వరకు చేశాడు. తర్వాత మైనస్ 0.3 చేశాడు, అది 105.09. నెక్స్ట్ మళ్ళీ 3, 6, 3, 0, 7, 4 మైనస్ 0.3 వేశాడు మిగతాదంతా కూడా. డిస్టెన్స్ 11, 10, 11, 12, 13, 14, 15, 10 వేసాడు. డిస్టెన్స్ 30 meters. అది 10 నుంచి నంబర్లు ఎందుకు తీసుకున్నాం మామూలుగా?
ఇది డిస్టెన్స్ ఇలా పెంచుకుంటూ వెళ్ళాడు 30 మీటర్స్. ఒక పాయింట్ ఇచ్చి 300 మీటర్స్ డిస్టెన్స్ లో మొదలు పెట్టాడు. 30 ఓకే పెంచుకుంటూ ఓకే 600 డిస్టెన్స్ దగ్గర పూర్తి చేశాడు. ఆర్ఎల్స్ ఆఫ్ గ్రౌండ్ ఇవి వాడు ఇచ్చిన వాల్యూ. ఆర్ఎల్స్ ఆఫ్ ఫార్మేషన్ ఇవి మనం కట్టిన వాల్యూస్ మైనస్ లేదు విత్ రెస్పెక్ట్ టు తెలుసు. డౌన్వర్డ్ గ్రేడియంట్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆర్ఎల్ ఆఫ్ ఫార్మేషన్ మైనస్ ఆర్ఎల్ ఆఫ్ గ్రౌండ్ చేస్తాం. 107 మైనస్ ఓకే 105 చేస్తే 2 వచ్చింది. 106.8 మైనస్ 105.6 చేస్తే 1.2 వచ్చింది. ఓకే అలా అలా ఫార్మేషన్ మైనస్ గ్రౌండ్ చేస్తావు, చేస్తే హైట్ ఆఫ్ ద బ్యాంక్ వచ్చింది. అంటే ఇదంతా కూడా నువ్వు ఫిల్ చేయాల్సిన పోర్షన్. ఎక్కడ ఈ ప్రాబ్లంలో ఎక్కడ కటింగ్ అనేది లేదు, అందుకే డెప్త్ ఆఫ్ కటింగ్ ఇక్కడ ఏం వాల్యూ ఏం లేదు. ఓకే అర్థమైంది. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకునేటప్పుడు డేటమ్ లైన్ చెప్పు లైన్ తీసుకుంటావు. ఇక్కడ నుంచి వాడు గ్రౌండ్ లెవెల్స్ ఇచ్చాడు చూడు, 105, 105.6, 105.44. ఇది 105. ఇక్కడ నుంచి పెంచుకెళ్ళి 105.6, మళ్ళీ తగ్గింది 105.44, మళ్ళీ పెరిగింది 105.9, మళ్ళీ తగ్గింది 105.42, తర్వాత ఇంకా తగ్గింది 104.3, మళ్ళీ పెరిగింది 105, తర్వాత మళ్ళీ తగ్గింది 104.1, నెక్స్ట్ 104.62 పెరిగింది, నెక్స్ట్ 104 పడిపోయింది, 105 ఇంక 103.3 ఇంకా పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు కట్టిన ఫార్మేషన్ లెవెల్ ఇది 107 తీసుకున్నట్టు ఫస్ట్ ఫార్మేషన్ లెవెల్. ఇక్కడ నుంచి 1:150 గ్రేడియంట్ లో ఇలా స్లోప్ వచ్చింది చేసుకున్న లెక్క ప్రకారం. 1:150 అంటే ఏంటి? వెర్టికల్ ఇది 1 మీటర్ ఉంటుంది, హారిజాంటల్ ఇది ఇలా 150 మీటర్స్ ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 1/100 తీసుకున్నాడు, అందుకే ఈ లైన్కి తేడా ఇలా వచ్చింది. ఓకే అర్థమైందా? ఇప్పుడు అసలు టేబుల్ ఫామ్ వేస్తే టేబుల్ ఫామ్ వేయాలి. నాకు తెలిసి ఒక లెక్క 14 మార్క్స్ ఇచ్చేస్తాడు. జాగ్రత్త ప్రిపేర్. స్టేషన్స్ 10, 11, 10 to 20. లెంగ్త్ 300 నుంచి తీసుకున్నాడు, 300, 330, 360. హైట్ బ్యాంకింగ్ హైట్ ఎంత వచ్చింది చూసుకున్నావు ఇందాక 2, 1.21. అదే ఫార్మేషన్ మైనస్ గ్రౌండ్ లెవెల్ చేస్తే వచ్చిన లెవెల్ ఇది. అర్థమైంది కదా? ఇది డెప్త్. ఇక్కడ వచ్చింది అసలు లెక్క మీన్ డెప్త్. అంటే ఇది D1, ఇది D2. ఈ D1 ప్లస్ D2 బై 2 చేస్తే 1.6, మళ్ళీ 1.2 ప్లస్ 1.16 బై 2 చేస్తే 1.1, 1.16 ప్లస్ 0.52, 0.5 బై 2 0.5 ప్లస్ 0.78 బై 2 చేస్తే 0.64. అలా ఈ మీన్ డెప్త్ వాల్యూస్ అన్ని వేసుకుంటాం. నెక్స్ట్ నీకు విడ్త్ అది ఇచ్చాడు 10 మీటర్స్, డెప్త్ ఇక్కడ వచ్చింది మీన్ డెప్త్. ఇక్కడ BD తెలుసు, SD స్క్వేర్ తెలుసు. నెక్స్ట్ S అంటే 2 BD SD రెండు కలుపుతాము, L ఇంటూ చేస్తాము, బ్యాంకింగ్ వస్తుంది. ఓకే అర్థమైపోయింది. టేబుల్ మీన్ డెప్త్ ఇక్కడ D స్క్వేర్ చేస్తావు, ఈ D స్క్వేర్ ఇంటూ 2 చేస్తావు, అప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. ఈ రెండు కలిపితే ఈ వాల్యూస్ వస్తాయి, BD ప్లస్ SD స్క్వేర్. అంటే ఇది సెక్షనల్ ఏరియా. ఈ ఏరియా ఇంటూ లెంగ్త్ ఎంత? ప్రతి చోట 30 మీటర్స్ కదా, నువ్వు చైడస్ లెంగ్త్ 30 తీసుకుంటావు. ఈ ఏరియా ఇంటూ లెంగ్త్ 21.12 ఇంటూ 30, 633.6. అలా నీకు బ్యాంకింగ్ దగ్గర ఎక్స్ప్రెషన్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ చైనీస్ దగ్గర నువ్వు ఎంత ఎక్స్పోర్ట్ చేయాలని, అదే ఎంత బ్యాంకింగ్ ఫిల్ చేయాలి, ఎంత వరకు ఫిల్ చేయాలని మొత్తం కలిపితే 3513.6 క్యూబిక్ మీటర్స్. అంటే నీకు అంత 3513.6 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ నువ్వు ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తావు? ఎర్త్ వర్క్ ఎంత వచ్చిందో చేస్తావు. ఇప్పుడు రేట్ వేస్తావు. అదేలాగంటే వాటి క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం రేట్ ఎంత? 275 రూపీస్ పర్సెంటేజ్ క్యూబిక్ మీటర్. అంటే 100 క్యూబిక్ మీటర్స్కి 275 రూపీస్ అవుతుంది అని చెప్పి అన్నాడు. నీకు మొత్తం వచ్చింది ఎంత? 3513.6 క్యూబిక్ మీటర్స్. సో ఈ కాస్ట్ ఎంత అవుతుంది? 3513 ఇంటూ 275 బై 100, అది 9662.4. టోటల్ ఇంత. దీనికి ఎక్స్ట్రా కార్టేజెస్ ఉంటాయి కదా, ఎక్విప్మెంట్ అని, వర్క్ లేబర్ ఛార్జ్ అవన్నీ 5%. మొత్తం 5% యాడ్ చేసుకో. 3% ఫర్ కాంటింజెన్సీస్, 2% ఫర్ వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్. అర్థమైందా? అది ఇందులో 5% అంటే 9662 ఇంటూ 500 చేస్తే 483.12. ఈ మొత్తం కలిపితే 10,145.52. ఇది గ్రాండ్ టోటల్. ఇలా మనం లెక్క. వాడు ఎక్స్కవేషన్కే కాకుండా కాస్ట్ ఆఫ్ టర్ఫింగ్ కూడా ఇచ్చాడు. నీకు సైడ్ స్లోప్స్ కూడా ఏరియా కనుక్కోవాలి. చైనీస్ ఇదా 10 to 20 తీసుకున్నాం. హైట్ 2, 1 ఇదే మనకు తెలుసుకున్న హైట్. ఫార్మేషన్ మైనస్ గ్రౌండ్ లెవెల్ చేస్తే వచ్చిన హైట్. ఇది మనం కనుక్కున్న మెయిన్ హైట్స్. స్లోపింగ్ దాని విడ్త్ ఎంత వస్తుంది? ఇలా ఉంది కదా. ఇప్పుడు దీని విడ్త్ కనుక్కోవాలి కదా. దీని విడ్త్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, √D ఇంటూ S² + 1.
మన దగ్గర ఉన్నది ఇగో ఇది మీన్ డెప్త్. ఎస్ అంటే 2.236 వచ్చింది. అదే ఎస్ స్క్వేర్ ఎస్ వాల్యూ 2 ఎస్ స్క్వేర్ ప్లస్ వాల్యూ 2.236 వచ్చింది. ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం వాల్యూస్. టోటల్ లెంగ్త్ ఇక్కడ వేస్తాం. ఏరియా బోత్ సైడ్స్ లో తెలుసు కదా, మొత్తం ఏరియా ఎంత వస్తుంది 214. ఈ చైనీస్ దగ్గర 214.8 ఇలా వస్తుంది. ప్రతి చైనీస్ దగ్గర ఇది ఇంటూ ఇది వేసుకొని చేస్తావు. ఈ స్లోపింగ్ బ్రెడ్త్ ఆఫ్ సైడ్ స్లోప్ ఇంటూ లెంగ్త్ వేసుకొని టోటల్ ఏరియా 1297.8 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. కూడా సేమ్ ఏమన్నాడు, కాస్ట్ ఆఫ్ టర్ఫింగ్ సైడ్ స్లోప్స్ 1297 at the rate 60 percentage స్క్వేర్ మీటర్. అంటే 100 స్క్వేర్ మీటర్ కి 60 రూపీస్ అవుతుంది అని చెప్పి అన్నాడు. మన దగ్గర ఎంత 1297 స్క్వేర్ మీటర్స్ అంటే 1297 ఇంటూ 60/100 వేసుకుంటే 778.68 రూపీస్ అవుతుంది. ఏది 1297.8 మీటర్స్ కి చేయడానికి. కూడా కాండిజెన్సీ యాడ్ చేసుకుంటే 38.93. ఈ రెండు కలుపుకుంటే గ్రాండ్ టోటల్ 817.61. ప్రతిసారి మనకి ఎప్పుడైనా స్లోప్ సైడ్ వచ్చింది అనుకో, అది ఇంటూ ఇచ్చిన డబ్బులు బై 100% చెయ్యాలా? పర్సెంటేజ్ చెయ్యాలంటే వాడు 60 రూపీస్ పెర్ స్క్వేర్ మీటర్ అన్నాడు అనుకో, ఈ పర్సెంటేజ్ సింబల్ వేయకుండా, అప్పుడు నువ్వు ఏం చెయ్యక్కర్లేదు, డైరెక్ట్ గా 1297 ఇంటూ 60 వేసేయచ్చు. వాడు పర్సెంటేజ్ స్క్వేర్ మీటర్ అని చెప్పానంటే పెర్ 100 స్క్వేర్ మీటర్ కి 60 అవుతుంది అన్నాడు. 1297 స్క్వేర్ మీటర్ కి ఎంత అవుతుంది? 1297 ఇంటూ 60/100. అది అందుకు 500 చేస్తున్నాం. అర్థమైంది కదా. ఇది రేపు బార్ బెండింగ్ గురించి చెప్పుకుందాం అక్కడతో. రేపు బార్ బెండింగ్ గురించి కాంట్రాక్షన్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్పుకుందాం అక్కడతో. ఇంకా మిగిలిన రెండు లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్ సెంటర్ లైన్ మెథడ్ అది డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో అది చేసుకుందాం. ఓకే.